శ్రీమతి పరిటాల సునీత గారు. అధ్యక్ష, మనం చూస్తున్నాం అధ్యక్ష, మార్చి మొదటి వారానికే ఎండలు కూడా ఎక్కువ కావడం వల్ల ఎండాకాలంలో వెనుకబడిన అనంతపురం జిల్లా తాగునీటి సమస్య కూడా ఎంతో తీవ్రంగా ఉన్నది అధ్యక్ష. ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఉన్న రాప్తా నియోజకవర్గంలో నీటి సమస్యల గురించి మీ ద్వారా గౌరవ మంత్రివర్యుల దృష్టికి కూడా తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రాప్తా నియోజకవర్గంలో 6 మండలాలు అధ్యక్ష. 6 మండలాలు కలిసి 94 పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. అందులో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో 3 మండలాల్లో 19 పంచాయతీలు, సత్యసాయి జిల్లాలో వచ్చి 3 మండలాలు 17 పంచాయతీలు, మొత్తం 36 పంచాయతీల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది అధ్యక్ష. ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని రాప్తా నియోజకవర్గం 36 పంచాయతీలకి త్రాగునీటి సమస్యలు కూడా పరిష్కరించాలని, నీటి సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కారం చూడాలని కూడా గౌరవ మంత్రివర్యుల దృష్టికి కూడా నేను తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అలాగే 97 కోట్లు పిఏబిఆర్ రిజర్వాయర్ నుంచి ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాలకు త్రాగునీటి అందించే పథకం పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని మీ ద్వారా మంత్రివర్యులకు కూడా తెలియజేస్తున్నారు. ఆదిమూలం గారు, సత్యవేడు. ధన్యవాదాలు అధ్యక్ష. మాది సత్యవేడు కాన్స్టిట్యున్సీ అధ్యక్ష, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. 7 మండలాలు సత్యవేడు ప్రాంతంలో ఉంటే 7 పిహెచ్ఈలు, 1 సిహెచ్ ఉంది అధ్యక్ష. సత్యవేడులో సిహెచ్ఈలో గతంలో ఎన్నోసార్లు నేను ప్రభుత్వానికి విన్నవించాను. అంటే లేడీ డాక్టర్ గైనకాలజిస్ట్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు.